ప్రైజ్ ద లార్డ్. ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఆహారాలు కడుపు కోసం ఉన్నాయి, కడుపు ఆహారాల కోసం ఉంది. అయినా దేవుడు వాటిని కూడా నాశనం చేస్తాడు. శరీరం లైంగిక అవినీతి కోసం కాదు గాని ప్రభు కోసమే. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీకు తెలియదా? క్రీస్తుకు చెందిన అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా కానే కాదు. వేశ్యతో కలిసినవాడు ఆమెతో ఒకటే శరీరం అవుతాడని మీకు తెలియదా? లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి. మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతిదీ శరీరానికి బయటే ఉంది. లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు. అలాగే అత్యాశకు చోటివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకరి జీవితానికి మూలాధారం తన అధిక సంపద కాదు అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సొమ్ము కూడబెట్టే వ్యక్తి అలాంటివాడే. ఉన్నదాన్ని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే. ఎందుకంటే మనం లోకంలోకి దేనిని తీసుకురాలేదు, లోకం నుంచి దేనిని తీసుకుపోలేమని స్పష్టమే. అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తి పడతాం. ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి. ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించుకుందామని విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకున్నారు. సహోదరి సహోదరులారా, మీరు లోకంలో దురాశ వల్ల కలిగిన భ్రష్టత్వం నుంచి తప్పించుకుని దైవిక స్వభావంలో పాలివారు కావాలని ఆయన ఉద్దేశం. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ బహు విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ప్రభు, నీ వాగ్దానము ద్వారా మీరు ఎంతో చక్కగా మాకు వివరించి చెప్తున్నారు. మేము చెడు విషయములకు దూరముగా ఉండవలనని, అపవిత్రతకు సంబంధించిన విషయములలో మేము పాలిభాగస్థులము కాకూడదని, ధనమునందు ఆపేక్ష కలిగి మాకు కలిగిన దానికన్నా ఎక్కువ ధనము సంపాదించడంలో మేము అనీతి కార్యక్రమములకు కానీ తండ్రి చెడు మార్గములను అనుసరించే వారంగా కాకుండా మరి తండ్రి మంచి మార్గములలో నడుచుకున్న వారుగా మాకు మంచి మనస్సును దయచేయండి. మాకు ఉన్నదానిలోనే మేము సంతృప్తిపడి జీవించగలుగుటకు మంచి మనస్సును దయచేయండి. తండ్రి, జారత్వము జోలికి పోవలదని మీరు నీ వాక్యములో ప్రస్ఫుటముగా చెప్పి ఉన్నారు. తండ్రి నాయన, మేము శరీరేచ్ఛలకు గురైన వారముగా కాకుండా తండ్రి జార స్త్రీ ఉండు ఛాయకు పోకుండా మమ్మలను ఎన్నో సందర్భాలలో మీరు నీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించి ఉన్నారు. తండ్రి, అట్టి మరి నాయన చెడు స్వభావం కలిగిన మనస్సును మా నుంచి తీసివేసి మంచి స్వభావం కలిగి పరిశుద్ధముగా జీవించగలటకు సహాయం దయచేయండి. నీ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండవలనంటే వీటన్నిటికీ దూరముగా ఉండవలనని నీ వాగ్దానము ద్వారా మాకు హెచ్చరిస్తున్న విధానమును బట్టి వందనములు. తండ్రి, ధనముపై ఆశ పెట్టుకుని యోధా గతి ఏమైనదో నీ గ్రంథములో పొందుపరిచి ఉన్నారు. పరస్త్రీ జోలికి పోయిన దావీదు పరిస్థితిని కూడా నీ గ్రంథంలో పొందుపరిచి మాదిరిగా చూపించి ఉన్నారు. తండ్రి, మేము ఇవన్నీ గ్రహించి మేము మా జీవితాలను నీ వాక్యము ద్వారా సరిచేసుకుని పవిత్రమైన జీవితములను గడుపుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.